హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. 4 ఐటమ్స్తో చేసినట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీని కొరకు ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పచ్చి బఠానీలు, 1 కప్పు ఆలు ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బీన్స్ ముక్కలు వేసి ఒకసారి ముక్కలన్నీ కలిసేలా బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే వెజిటేబుల్స్ ఉడికిపోయినవి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకొని పసుపు, అల్లం పచ్చివాసన పోయేలా మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ కర్రీ రెడీ. ఇలా చేసినట్లయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పకుండా ఇష్టపడతారు. ఎందుకంటే సూపర్గా ఉంటుంది. చాలా హెల్తీ ఫుడ్ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.